జై భారత్ ఆధ్వర్యంలో నెల్లూరులో సమైక్యత ర్యాలీ నిర్వహించారు. నగరంలోని గాంధీబొమ్మ నుంచి టౌన్ హాల్ వరకు ప్రదర్శన చేపట్టారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలు చేతపట్టి భారతదేశం సమైక్యంగా ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. జై హో హిందూ ముస్లిం ఏక్ హో, జై హో సబ్ హిందుస్థానీ ఏక్ హో అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై హో జాతీయ అధ్యక్షులు శ్రీ విజయశంకర స్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా జై భారత్ జాతీయ కార్యదర్శి ఖతిజ్ఞాసి లోక్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్, విజయవాడ జాషువా ధ్యాన కేంద్రం బాధ్యులు పిట్ల శ్రీనివాస్, ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర కార్యదర్శి తలారి నాగరాజు, జై భారత్ జిల్లా కన్వీనర్ ప్రభుదాస్, జిల్లా ఎస్పీ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్, బీసీ పోరాట వేదిక జిల్లా అధ్యక్షుడు మనోజ్ మరియు జై భారత్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నేను జై భారత్ జాతీయ కార్యదర్శిని. జై భారత్ గత 25 ఏళ్లకు పైగా భారతదేశంలో దేశ సమైక్యత సమగ్రత కోసం, మత సామరస్యం కోసం, హిందూ ముస్లిం ఐక్యత కోసం జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోనీ అని చెప్పి జై హో అనేటువంటి సంస్థని నెలకొల్పింది. ఇది దాదాపు 14 రాష్ట్రాల్లో హిందూ ముస్లిం ఐక్యత గురించి పనిచేస్తూ ఉంది. 1927లో బ్రిటిష్ గవర్నమెంటు ఉరితీసినటువంటి మన భారత అమరవీరులు ఎవరైతే ఉన్నారో అష్ఫాక్, రామ్ ప్రసాద్ బిస్మిల్ వాళ్ళ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్ 19 నుంచి అలా జనవరి 30 వరకు మహాత్మా గాంధీని ఒక మతోన్మాది దారుణంగా హత్య చేసినటువంటి జనవరి 30 వరకు ఈ 41 రోజుల్ని హిందూ ముస్లిం ఐక్యతా కార్యక్రమాలుగా మేము 14 రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఈ భారతదేశంలో జాతీయోద్యమ స్ఫూర్తితో జాతీయోద్యమంలోకి అనేక మంది వీరులు ప్రాణాలు అర్పించి భారతదేశం స్వతంత్రం తీసుకొని వచ్చారు. వాళ్ళు ఒకటే కోరుకున్నారు, ఈ దేశం సమైక్యంగా సమగ్రంగా ఉండాలి, హిందూ ముస్లిం యూనిటీ భారతదేశానికి అవసరం. ఒకసారి 1947లో భారతదేశం మత ప్రాతిపదికన కొంతమంది ఉన్మాదులు భారతదేశంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఈ మనం 2 జాతుల వాళ్ళం అని చెప్పి ఒక తప్పుడు సిద్ధాంతంతో పాకిస్తాన్ని ఏర్పాటు చేశారు. 1947లో దేశ విభజన కారణంగా మన భారతదేశం 30 లక్షల మందిని కోల్పోయింది. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. కానీ ఈరోజు భారతదేశంలో హిందూ ముస్లిం యూనిటీ కావాలనేటువంటిది ఇవాళ జాతీయ నాయకులు కోరుకున్నటువంటి స్వప్నం. ఇది ఈ భారతదేశం మనం సమైక్యంగా ఉండాలంటే ఈ ఐక్యత అవసరం అనేటువంటిది జాతీయ నాయకులకు ఉన్నటువంటి స్ఫూర్తి, వాళ్ళ ఆదర్శాలు ఈరోజు మృగ్యమైపోయినాయి. ఈరోజు రాజకీయంగా ఏ మతాన్ని ఎలా రెచ్చగొట్టితే మనకు ఓట్లు పడతాయి, అల్టిమేట్గా మనం రాజ్యాధికారులకు రావడానికి ఏం చేయాలి, ఎలక్షన్లో గెలవడానికి ఏం చేయాలని చెప్పి ఈరోజు దేశంలో మళ్ళా 1947లో వచ్చినటువంటి ద్విజాతి సిద్ధాంతాన్ని దానికి ప్రాణాలు పెట్టి దాన్ని ఊపిరిలుది మళ్ళా దేశం మీదకి వదిలి దేశంలో ఉన్మాదం, విద్వేషం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం, దారుణం అని చెప్పి జై భారత్ సంస్థ హిందూ ముస్లిం యూనిటీ గురించి పనిచేస్తూ ఉంది. మతాలు ఏవైనా భారతదేశ ఫిలాసఫీ ఒక్కటే, అన్ని దారులు కూడా దైవాన్ని చేరుకునేటువంటివి. మీరు అల్లా అని పిలిచినా, రామ్ అని పిలిచినా, జీసస్ అని పిలిచినా, మరి ఏ పేరుతో పిలిచినా ఆయనకు గల పేర్లన్నీ మనోహరమైనటువంటివే. దేవుడికి గల పేర్లన్నీ కూడా గొప్పవే. ఏ పేరుతో పిలిచినా దేవుడు బలుగుతాడు, ఏ మార్గంలో వెళ్ళినా నువ్వు దైవాన్ని చేరుకుంటావు అనేటువంటి ఫిలాసఫీ అత్యంత డెమోక్రసీ కంట్రీ లౌకిక భారతదేశంలో ఈరోజు మతోన్మాదం అనేటువంటిది పెచ్చిరిల్లిపోవడం, మత ఉన్మాదం అనేటువంటిది మనకు విలయతాండం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో, ఆ రోజు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో మనమంతా ఐక్యంగా ఉండాలి అని చెప్పి 1947లో నౌకాలిలో హిందూ ముస్లిం మధ్య గొడవలు వచ్చినప్పుడు ఆయన మహాత్మా గాంధీ చేయించినటువంటి శాంతి ప్రతిజ్ఞని జయ భారత్ ఏర్పడ్డప్పుడు లక్షల మంది దగ్గరికి మేము ఆ శాంతి ప్రతిజ్ఞని తీసుకెళ్ళాం. మేము ఒకే తల్లిదండ్రుల బిడ్డలాగే కలిసిమెలిసి ఉంటాం, మతం పేరు మీద కొట్లాడుకోము, ఎట్టి విభేదాలను రానివ్వము, ఈ భారతదేశంలో అంతా సోదరులాగా కలిసిమెలిసి ఉంటాం అనేటువంటిది మహాత్మా గాంధీ 100 ఏళ్ల క్రితం చేయించినటువంటి ప్రతిజ్ఞని ఇవాళ జై భారత్ గ్రామాన్ని వాడవాడలా తీసుకెళ్తా ఉంది. ఈరోజు నిన్న మొన్న చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ హిందూ ముస్లిం సమైక్యత సమావేశాల్ని మీడియా దయచేసి మీరు ఫోకస్ చేసి ఈ దేశంలో ఐక్యత గురించి జై భారత్ చేస్తున్న కార్యక్రమాల్ని విస్తృతంగా ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయ పౌరుడిగా మీరు దీన్ని ప్రచారం చేయాలని చెప్పి
విలేకరులు, జర్నలిస్టు, మీడియా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా మనవి చేసుకుంటాను. జై భారత్. పేరు లోకనాథ్ అండి. నేను జై భారత్ జాతీయ కార్యదర్శిని. జై భారత్ సంస్థ జైహో అనేటువంటి ఒక ప్రత్యేకంగా హిందూ ముస్లిం ఐక్యత గురించి జైహో అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి భారతదేశంలో 14 రాష్ట్రాల్లో విస్తృతంగా హిందూ ముస్లిం సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉంది. ఇది మహానీయుడు వివేకానంద చూపించినటువంటి మార్గంలో, ఇది మహాత్మా గాంధీ చూపించినటువంటి మార్గంలో, అలాగే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీ అంటాం మనం, భారతరత్న ఇచ్చి గౌరవించుకున్నాం. ఆయన చూపినటువంటి హిందూ ముస్లిం ఐక్యతలో ఇక ఈ జైహో సంస్థ పనిచేస్తూ ఉంది. వివేకానంద ఒక్కటే చెప్పాడు, ఈ దేశానికి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం కావాలి, ఇదే నేను కలలుగంటున్నది, ఇలా ఉంటేనే మనం ఐక్యంగా ఉండగలుగుతాం అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. అలాగే 1927లో బ్రిటిష్ గవర్నమెంటు దుర్మార్గంగా మన భరత వీరులు, మన భరతమాత ముద్దుబిడ్డలైనటువంటి అష్ఫాక్ రాంప్రసాద్ బిస్మిల్ని ఉరితీసింది. ఆ ఉరితీసినప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారంటే, మేము దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నాం, మాకు ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ దిగులు లేదు, మాకున్నదల్లా ఒక్కటే, మేము చనిపోయిన తర్వాత ఈ దేశంలో మీరు మా స్మృతి చిహ్నంగా మాకు విగ్రహాలు, ఏ కట్టడాలు వద్దండి, ఏం కావాలంటే మా స్మృతి చిహ్నంగా ఈ దేశంలో హిందూ ముస్లిం ఐక్యత స్థాపించండి, అదే మా స్మృతి చిహ్నం అని చెప్పారు. 1927లో వాళ్ళు చెప్తే 1947లో ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి హిందూ మహాసభ నేతలు, ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా, మనము మతాలు వేరైతే జాతి కూడా వేరని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి నెట్ట నిలువుగా భారతదేశాన్ని మత ప్రతిపాదన చేల్చడం జరిగింది. దానికి కారణంగా ఏ ప్రకృతి వైపరీత్యాల్లోనూ, ఏ యుద్ధాలను కోల్పోయినటువంటి మంది 30 లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఈరోజు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? భారతదేశం సమైక్యంగా ఉండాలా? ఈరోజు ప్రభుత్వాలు ఓట్ల గురించి, ఎన్నికల్లో గెలవడం గురించి ఇవాళ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు, విద్వేషాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశం ఒక మతానికే చెందిందని మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశం సమైక్యంగా ఎప్పటి నుంచో ఉంది, భిన్నత్తుల ఏకత్వం కలిగి ఉంది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక వెలుగుగా గొప్ప తాత్విక ఫిలాసఫీని చెప్పినటువంటి భారతదేశం ఈరోజు మత కల్లోలాలకి ఎందుకు మీరు తావిస్తూ ఉన్నారని చెప్పి పాలకపక్షాలను కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 14 రాష్ట్రాల్లో జై భారత్ అనేటువంటిది విస్తృతంగా హిందూ ముస్లిం ఐక్యత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. దీన్ని మీడియా సోదరులు కూడా ఒక భారతీయ పౌరుడిగా, మన కనీస ధర్మంగా దీన్ని మీరు విస్తృతంగా గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పి మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకి మీరు ప్రత్యేకంగా దీన్ని కొంత సమయం కేటాయించి ఇది ప్రజల ముందుకు తీసుకెళ్ళని ఈ సందర్భంగా కోరుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జై భారత్. వర్ధిల్లాలి హిందూ ముస్లింల ఐక్యత. Hi Nilor, please subscribe to N3 TV. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.